ఏందో ఎట్ట కంపు పడుతుందో చూడు. మా అమ్మ కాదు, నా తల్లి కాదు, 2 చెంబులు నీళ్ళు. ఏంటమ్మా పిచ్చిది నేను ఇబ్బంది పెట్టేస్తుందా? చూడరా, 2 చెంబులు నీళ్ళు పోసుకోమంటే ఎట్ట తిప్పలు పెడుతుందో. ఈ పిచ్చిదాన్ని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అసలు నేను పుట్టిందే పిచ్చి ఆసుపత్రిలో. మా అయ్య పేరు పిచ్చయ్య, మా ఊరు పేరు పిచ్చాటూరు. నీకెందుకు నువ్వు వెళ్ళి నీళ్ళు తోడు, ఈ లోపు దీని పని అయిపోద్ది. దాని దెబ్బకి నీ పని అయిపోద్దేమో చూడు. ఈ కిత్తర కొయిలీస్ గాడి గురించి నీకు తెలీదు. నువ్వు వెళ్ళా మర్యాదగా వెళ్ళి తానవాడు, లేకపోతే చంప ఏమైందిరా? ఒక్క కడుపు తప్ప అన్ని అయినాయి. ఈ చెంప పుట్టిందే ఈ పిచ్చి దాని కోసం కాబోలు రకరకాలుగా పీకుతుంది. చూడరా, పొల్లంతా కంపు పడుతుంది, నీళ్ళు పోసుకోమంటే మొర ఇస్తాంది. కేసుగాడు పోసుకుంటాడు. నేను ఎప్పుడో పోసుకున్నా నిక్కర్లో. లారీ పోసుకుంటారా? నేను పోసుకుంటాను. మా నాయనగా నువ్వు ఎట్టాగో స్నానం చెయ్యాలి కదా, 2 చెంబులు నువ్వు పోసుకుంటే అది పోసుకుంటా. ఒరే, ఒళ్ళంతా కంపు కొడుతుందిరా, ఈ పూటకిట్ట సరిపెట్టుకోరా. చంటి పిల్లాడు కదా అని సంకెక్కించుకుంటే ఒళ్ళంతా తడిపి పెట్టాడట. ఒప్పుకున్నాక తప్పుతుందా? కేసుగా వెళ్ళి సోపు టవల్ తీసుకురా. ట్రాఫిక్ ఎస్ఐలకి, బ్రేక్ ఇన్స్పెక్టర్లకి, టోల్ గేట్ వాళ్ళకి లొంగ నువ్వు ఈ పిచ్చిదానికి లొంగిపోయావా బెదరు? ముసలై, ఇక పెట్టిన బట్టలు ఏమైనాయి? ఎవర్రా ఆడకూతురు? మన ఊరికి కొత్తగా వచ్చిన పంతులమ్మండి. చా, ఊటీలో తిరిగే ఉన్ని గొర్రె పిల్ల ఎంత నున్నంగా తయారైందిరా. మన ఊరి నీళ్ళు బాగా పట్టినట్టున్నాయి. టికం 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 టికం. ఏంటా ఉరుకు? దా మంచి బొండం ఒకటి కొట్టిస్తా, పొల్లేసుకొని తాగుదని వారం ఇటు దిగిపోద్ది. నాకు స్కూల్ కి టైం అయిందండి. అత్తతో తెలిగిస్తావని ఒక్కండి కాలు ఎత్తుతుంటేను. రాత్రికి ఇంటి కాబట్టావా? పేరు చెప్పించుకోను. నాకా నోట్ లెక్కలు కానీ నోటు బుక్ లెక్కలు రావు. నీ పక్కన కూర్చుంటే లెక్కలు పక్కాగా చెబుతావని. నాకు తీరికలేదు. అది ఉద్యోగం, 1000 రూపాయలు జీతం, సింగిల్ మంచం. అదే నన్ను నమ్ముకున్నావు అనుకో, 2 ఎకరాలు మాగాని, డబల్ మంచం. ఇదిగో బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ సీట్ చాలరా తలెట్టి చచ్చిపోవడానికి. పంచి తడైందేంట్రా? ఒక్కండి ఏదో పని చేసిందండి. అది ఎదో పని చేస్తే నువ్వు ఊరుకునేటో చెప్పకుండా. చెబితే తామరి ఏదో పని చెడిపోద్దని. లారీ నడుపుతున్నావా అమ్మా? ఓసే టింగర్ బుచ్చి, ఇది లారీ కాదే, మంచం. రేపు లారీకి ఒంట్లో బాలేదనుకో ఎలా నడుపుతాడు? అందుకని మంచం మీద లారీ నేర్చుకుంటున్నాను. రేపు నేను నడపచ్చుగా. ఆడుకో అమ్మా. నువ్వేమో డొక్క క్లీనర్ గడివి, నేనేమో లారీని. నాకు లోపల పని ఉందమ్మా. మా అమ్మ అని పిలిచి మనవరాలు అయిపోయావు కదే. అబ్బా, ఎందుకే కొడతావు? డ్రైవర్ ముందు బీట్ అవుతావా? చంపేస్తాను. పాపం అని వంగితే వంక మీద టెంకాయ కొట్టాడని బాగానే ఉంది నీ వరుస. ఎందుకే మళ్ళీ కొట్టావు? నువ్వు బ్రేక్ ఆడకూడదు. నువ్వు క్లీనర్వి, నువ్వు విజిల్ వేయాలి, నేను బ్రేక్ వేయాలి. ఇంతే కదా, చూసుకో. దాని పిచ్చి నీకెక్కిందా? జంక్షన్ జామ్ అయిపోద్ది. ఇదిగో బట్టలు.
లంగాలా నాకా ఆ పళ్ళుడే వయసు వచ్చింది నీకెందుకే ఇటు ఇదిగో నీకే ఇక పైన నా బట్టల జోలికి వచ్చావు జంక్షన్ జామ్ అయిపోద్ది కొట్టేది. చూడు అందులో తిలకం కాటుగా పౌడర్ ఉన్నాయి చూసుకో ఈ పిచ్చి బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు కట్టుకోరా ఇప్పుకో కట్టుకో కానీ లోపల ఇక్కడ కాదు పద బట్టలు మార్చి జడేస్తా నేనే చిన్న పిల్లనా బట్టలు మార్చి జడేయడానికి నేను అన్ని నేర్చుకున్నా ఏం పిల్లరా యారా నువ్వు నిజంగా నరసింగాడివేనా ఇంట్లో బియ్యం ఉన్నాయా ఉప్పుందా పప్పుందా అని ఏనాడు ఆలోచించరు నువ్వు ఇవాళ దానికి ఇన్ని కొనుక్కొచ్చావంటే గబుక్కుని నువ్వెక్కడ మనిషివైపోతున్నావోనని అనుమానంగా ఉంది నీ బ్యాండ్ ఆపు ఈ పిచ్చిది రోజుకు నా బట్టలు 4 జతలు నాశనం చేస్తుంది ఇవాళ ఈ బట్టలు తీసుకురాకపోతే రేపటి నుంచి డ్రాయింగ్ మీద తిరగాలి ఎందుకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్ళు లేకపోతే ఈ పిచ్చి తీసుకొచ్చిన బట్టలు రెబ్బల్లా కత్తిరిస్తుంది ఆ, చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి పుట్ట బొమ్మలా ఉంది కదరా ఏదో తేడా కనిపిస్తుంది అవునరా మా అమ్మ కళ్ళు కళ్ళకేమైంది అబ్బో పచ్చికాయలు పగిలినట్టున్నాయి నిజమేనే రెప్పలు పడటం లేదు గుడ్లు పడిపోయేటట్టున్నాయి ఒరే నాయనా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం ఏయ్, విషయం ఎక్కడుందే హై, రెప్పలు పడుతున్నాయి నా రెప్పలు పడుతున్నాయి ఇలా బిర్రుగా బిగించి జడేస్తే కళ్ళు కాదు నీలా పళ్ళు కూడా బయటకు ఆ, వస్తాయి నా చిన్నప్పుడు మమ్మీ ఇట్టగా వేసేది అందుకే ఇలా తయారయ్యావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే 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 చూసావరా నా చెట్టు తల్లికి బట్టలు మారిస్తే భాష కూడా మారిపోయింది మరి లారీ నేను అలా ఊళ్ళోకి వెళ్ళి ఈ బట్టలు మా లారీ తెచ్చాడని అందరికి చూపించేస్తా చాలా ముఖ్యం వెళ్ళు అయ్యో. అయ్యో. ఏయ్, ఏంటి ఏంటిది కొత్త బట్టలు ఇచ్చావు కదా ఆ. కాళ్ళకు దండం పెట్టాలని మా అమ్మ చెప్పింది నా తల్లి ఏ అమ్మ కన్న బిడ్డో ఎక్కడి నుంచి వచ్చిందో అడిగితే చెప్పలేదు కదా పిచ్చి మాలోపు ఆ? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి జయలలిత 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 పారిపో వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి పారిపో నన్ను ఆటలో వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు కొత్త బట్టలు మా లారీ తెచ్చాడు చెప్పు వెళ్ళు ఏ నన్ను కూడా ఈ ఆటలో చేర్చుకోరా నీకా చెప్పారు నిన్ను నావి కొత్త బట్టలని మీ అందరికి కుళ్ళు ఉండండి మా లారీ తీసుకొచ్చి మీ తిక్క కుదురుస్తాడు ఏయ్, ఎక్కడికి? పిల్లలు నన్ను ఆటలోకి రాని పో అన్నారు ఎందుకని వచ్చి అడుగు కోపంగా అడగాలి నీకే పర్వాలేదు నేనున్నాను ఇదిగో ఇదే 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 ఇది ఇది నన్ను లాగింది లారీ నన్ను కొట్టింది ఇదిగో ఇది కూడా నన్ను కొట్టింది లారీ ఏయ్, నువ్వు కొట్టావు కదా హాయ్, ఏంటి తింటున్నా జంతిక నాకు పెట్టవా తీసుకో లారీ ఇది నన్ను కొట్టలేదు తిట్టింది అంతే ఇదో ఇదే కొట్టింది ఇది కూడా నన్ను కొట్టింది లారీ లారీ వీళ్ళందరూ నన్ను ఆటలకు రాను పో అంటున్నారు ఏయ్, ఎందుకది నేను ఆటలోకి చేర్చుకోనన్నారంట మరే మరే ఆ. మేము వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమో ఆట ఆడుకుంటున్నాం ఆ. అప్పుడేమో పేరు చెప్పాలి మ్మ్. మా అందరికి పేర్లున్నాయి దీనికేమో పేరు లేదు పేరు లేకపోతే ఆటలోకి ఎట్లా చేర్చుకో అవును నాకు పేరు లేదా లారీ నా పేరేమైంది ఎక్కడికి పోయింది ఏ నా పేరు లేదా లారీ చెప్పు నా పేరంటే చెప్పు ఏ పేరు చెప్పు ఈ ఏడు పంటలన్నీ ఇరగా బండెనమ్మ సంకురాత్రి పండగమ్మ ఎన్నెల మాకు సంబరాల జాతరమ్మ ఎన్నెల ఎన్నెల రావణ చందన చెప్పు నీ
పేరు వెన్నెల. వెన్నెల నువ్వు అలా వీధుకోమని తలిపేసుకొని తానానికి వెళ్ళావు, నేను అలా దొడ్డుకోమని వచ్చేసాను. సిగ్గుపడక, ఏదో చూసిపోదామని వచ్చాను. నేను కొంచెం బట్టలు మర్చుకోవాలి, కాస్త బయటకు వెళ్తారా? నాకేం పర్లేదు, మర్చుకో. దాంగా ఉంది. దా దా నీ ముత్యాలాంటి పళ్ళతో నా బుల్లి బొగ్గను ముద్దు ముద్దుగా కొరుక్కో. నీ ఇష్టం వచ్చిన చోట ద్రాక్ష పళ్ళు కొరికినట్టు కొరుక్కో. మూలకు ముడుసును కొరికినట్టు కొరుకుతా. కానీ నువ్వు కాదు వెన్నెల, నా బొట్టు చుట్టూ 32 ఇంజక్షన్లు చేయించండి. కొరికించుకోదు నేనైతే నీ బొట్టు చుట్టూ చేయించుకోవడం. చెప్తాను. ఆడోడు అమ్మో, వాడు వచ్చినా ఎన్నిపోతున్నా చేస్తాడు. వెన్నుపూసలా ఎక్కడున్నాయి? నా వీపులు ఉన్నాయి. అందరూ పూసలు మెళ్ళ వేసుకుంటే నువ్వు వీపులో వేసుకున్నావా? ఇచ్చి, 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 ఇచ్చి. నాది ఇచ్చి. హాయ్, పూసలు భలేగున్నా టీచర్ అమ్మా. అమ్మను నేను కాదు, నువ్వు ఆపదలో వచ్చిన వెన్నెలమ్మవి, ఆదుకున్న వెన్నెలమ్మవి.